హాయ్ హలో నమస్తే ప్రజలరా. ఇక రోజు రోజుకి కూడా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు మరి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళదే అనేటటువంటి ఇచ్చిన ఆ తీర్పును బట్టే మరి ఇగో ఇవాళ నాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి మిస్ వైజాగ్ మిస్ వైజాగ్ కంటెస్ట్ విన్నర్ ఎవరైతే ఉన్నారో తాను నక్షత్ర మాట్లాడుతూ ఉన్నది. మరి అక్కడ దానికి సంబంధించిన విషయం కూడా ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. వార్త: విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకున్న నటుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య మిస్ వైజాగ్. తన భర్త తనకు కావాలని మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగింది. తనతో పెళ్లి అయి పిల్లలు ఉన్న వేరే మహిళతో ఉండటమే కాకుండా ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడని నక్షత్ర ఆరోపించింది. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులతో కలిసి తన భర్త మరో మహిళతో ఉండటాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. దీంతో అక్కడ చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నక్షత్రను బయటికి పంపించారు. అయితే తన భర్త తనకు కావాలని చెప్పి నక్షత్ర డిమాండ్ చేస్తా ఉంది. ఇక నాకు విడాకులీలే, నన్ను పెళ్లి చేసుకొని మరి వేరే వాళ్ళతో ఎట్లా ఆడ ఆఫీస్లో ప్రశాంతంగా కునుకుతా ఉన్నాడని చెప్పేసి మరి నక్షత్ర అయితే మరి ఆమె ఇక ఒకసారి చూడండి దానికి సంబంధించిన వీడియో. ఒకసారి చూడండి. సంసారం సాఫీగానే సాగగా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. వారిద్దరూ 4 ఏళ్లుగా విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. న్యాయం జరగదు మేడం. ఈ రోజు నేను రెడ్ హ్యాండెడ్ పట్టుకోపోతే కోర్టులో ఇచ్చిన యాక్షన్ చెల్లుతుందంటారా? నేను నా నోట్ మాత్రం చెప్తే చెల్లుతుందా? చెల్లదు మేడం. అయితే తాజాగా భర్త ఆఫీస్ కి మీడియా పోలీసులను వెంటబెట్టుకొని వెళ్లిన నక్షత్ర అతడు మరో అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది. భర్తతో పాటు ఆ యువతిని కూడా చితకబాది ఇగో అక్కడ ఆఫీస్ లో తను వాళ్ళ పిల్ల తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చింది. ఇగో ఆ అమ్మాయితో అక్కడ ఉన్నాడు ఆఫీస్ లో. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ తేజ తన భార్యను ఇగో ఈ అమ్మాయితో ఉన్నాడు రూమ్ లో. తనకు విడాకులు ఇవ్వకుండా మరో యువతితో ఎలా ఉంటామంటూ ఆమె గట్టిగా నిలదీసింది. ఈ నేపథ్యంలోనే భర్తపై నక్షత్ర ఇక ఇది ముచ్చట. వారిద్దరూ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె మిస్ వైజాగ్ కాగా అతడు నటుడు. అయితే పెళ్లి తర్వాత వారి కాపురం అంతా సక్రమంగా సాగలేదు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అటు నటుడికి వేరే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి వారికి విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న ఆ నటుడు ఆమెతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆ విషయం తెలుసుకున్న మిస్ వైజాగ్ ఏకంగా మీడియాను తీసుకొని వారిద్దరు ఉన్న బిల్డింగ్ కి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టింది. దీంతో తీవ్ర కోపరుద్దుకులైన ఆ నటుడు ఆమెను బయటకు గెంటేసింది. ఇక చూడండి, అతను కూడా నటుడే. ఇక ఈమె కూడా కొన్ని చిన్న చిన్న వాటిలలో కూడా నటించింది. తర్వాత ఆమె ఆ కంటెస్ట్ లో కూడా మిస్ వైజాగ్ గా పేరు తెచ్చుకున్నది. ఇద్దరే కలిసి లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అంతా బాగానే ఉన్నది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది, గొడవలు వచ్చేసినాయి, విడిపోయిన తర్వాత మరి ఇక ఆయనడు మరి విడాకులు ఇవ్వకుండా వేరే ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటాడు, అని చెప్పి ఇక రెడ్ హ్యాండెడ్ గా పోలీసు వాళ్ళందరినీ కూడా పట్టుకొని పోయి ఇక మీడియాని తీసుకొని పోయి ఆడ వాళ్ళిద్దరు ఉంటే ఇక వాళ్ళిద్దరి మీద గొడవ చేయడం మరి ఆడ మనం కనబడతా ఉంది. ఇక తన భర్త తేజను వేరే మహిళతో చూసిన మిస్ వైజాగ్ నక్షత్ర తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో అతన్ని అక్కడే కొట్టింది. అక్కడ కొద్దిసేపు గొడవ కావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. అయితే అది సినిమా ఆఫీస్ వద్ద మిస్ వైజాగ్ నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే తన భర్త తనకు కావాలని నక్షత్ర తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇక నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ తీవ్ర ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నాడట. ఇంకెందుకు తల్లివాడు, ఇంకెందుకు నీకు, వాడు ఇష్టానుసారంగా పోయి చేసుకుంటా ఉంటే ఇంకెందుకు నువ్వు ప్రశాంతంగా బతుక, సరే ఏదేమైనా కానీ నాకు కావాలంటున్నదట. మరి నా మీద విపరీతమైనట్టు కేసులు పెట్టింది అని చెప్పి ఇక తేజ ఆరోపిస్తా ఉన్నాడు. ఇదంతా కూడా మరిగా జరుగుతూ ఉన్నది. ఒక సెన్సేషనల్ గా సోషల్ మీడియాలో అయితే మాత్రానికి మరి వైరల్ అవుతా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నది, ఇక ఖచ్చితంగా కూడా వేరే మహిళగా నాకు ఖచ్చితంగా కావాలి, నాకు విడాకులు కొడియలేదు, నా భర్త నాకు కావాలి. మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఎవరిసైన వాళ్ళంటే మరి నా తాలికి ఎవరు సమాధానం చెప్తారు కూడా తను ఇంకో వీడియోలో చూపించిన సందర్భం కూడా మరి మనం చూస్తా ఉన్నాం. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ ను నక్షత్ర గెలుచుకుంది. ఆ తర్వాత 2013లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా నక్షత్ర తేజాలకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి 2017లో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వారిద్దరి కాపురంలో గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే వారిద్దరు వేరుగా ఉంటున్నారు. అదే సమయంలో తేజ వేరే మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న నక్షత్ర అక్కడికి వెళ్లి తన న్యాయం
చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నక్షత్ర తన భర్త తేజ పబ్జి గేమ్లో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని ఆరోపణలు చేసింది. తనకు రోజుకో అమ్మాయి కావాలంటూ తనను వేధించేవాడని చెప్పేసి ఇక చెప్తాను. చూడండి విచిత్రంగా కూడా రోజుకొక అమ్మాయి కావాలని చెప్పి పబ్జి గేమ్లో కూడా అమ్మాయిని ట్రాప్ చేస్తాడట. అమ్మాయిని ట్రాప్ చేయడం, రోజుకొక అమ్మాయి కావాలని చెప్పి నాతో కూడా గొడవ పెట్టేటోడు, మరి చేసేటోడని కూడా చెప్తా ఉన్నది. కానీ ఏది ఏమైనా కానీ ఇట్లాంటివన్నీ మన మన సాంప్రదాయం కాదు. ఇదంతా మన భారతదేశ సాంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయం కాదు. కాబట్టి మరి ఏదైనా చిన్న చిన్న గొడవలు సమస్యలు వస్తే మాత్రానికి సరిదిద్దుకుంటూ పోవాలి. కానీ ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించి మనం సభ్య సమాజానికి తలదించుకునేటటువంటి పనులు కూడా చేయొద్దని ఈ సందర్భంగా మనం కోరుతా ఉన్నాం.